సో ఇక్కడ మన టాపిక్ వచ్చి గొలుసు సూత్రాలు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్ అవడానికి ఛాన్స్ ఉన్నటువంటి చాప్టర్, రైట్. సో ఈ గొలుసు సూత్రాలు అనేది మెయిన్గా మనము అపార్ట్ ఫ్రమ్ ఫ్యూ క్వశ్చన్స్, అంటే కొన్ని క్వశ్చన్స్ ని, కొన్ని కాన్సెప్ట్స్ మనం పక్కన పెడితే మిగిలిన కాన్సెప్ట్స్ అన్ని కూడా, రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా కాలం పనికి సంబంధించినటువంటి క్వశ్చన్సే ఉంటాయి మోస్ట్లీ. సో చైన్ రూల్లో మనకి ఆల్మోస్ట్ మళ్ళీ దీంట్లో కాలం పనికి సంబంధించిన క్వశ్చన్సే ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ వేరే కూడా ఉంటాయి. సో ఈ చైన్ రూల్లో మనం వాడేటటువంటి కాన్సెప్ట్లు ఎలా ఉంటాయి, మనం ఏమైనా ఫార్ములాస్ వాడతామా, లేకపోతే ఏదైనా లాజికల్గా ఏదైనా లాజిక్స్ యూజ్ చేస్తామా, లేకపోతే క్వశ్చన్ ట్రెడిషనల్ మెథడ్లోనే మనం సాల్వ్ చేస్తామా అనేది ఒకసారి చూద్దాం, రైట్. సో ఈ గొలుసు సూత్రాలలో ఒక జాగ్రత్త చూడండి, గొలుసు సూత్రాలలో మనకు మెయిన్గా రెండు ఉంటాయి, రెండు వేరియేషన్స్ ఉంటాయి. మీన్స్ లైక్ వాట్, రెండు కాన్సెప్ట్లు ఉంటాయి. ఒకటేమో అనులోమానుపాతం, ఏం చెప్పండి, అనులోమానుపాతం. ఒకటేమో అనులోమానుపాతం, ఇంకోటి ఏంటి, విలోమానుపాతం, రైట్. ఒకటేమో అనులోమానుపాతం, ఒకటేమో విలోమానుపాతం. సో అనులోమానుపాతం అంటే ఏంటి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఏంటది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. మరి విలోమానుపాతం అంటే ఏంటి, సో విలోమానుపాతం అంటే ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఏంటది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఒకటేమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇంకోటి ఏంటి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకేనా. సో ఒకటేమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఒకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మొత్తం గొలుసు సూత్రాలు ఈ రెండు కాన్సెప్ట్ల మీద ఆధారపడి తిరుగుతుంది. మొత్తం గొలుసు సూత్రాలు ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లేకపోతే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఇంతకు మించి వేరే ఉండదు. ఓకేనా, రైట్. సరే, ఇప్పుడు మరి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి, జాగ్రత్త చూడండి. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటేనేమో క్రాస్ మల్టిప్లికేషన్. ఏం చెప్పండి, డైరెక్ట్లీ మల్టిప్లికేషన్ అంటే ఏంటి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి, క్రాస్ మల్టిప్లికేషన్. ఓకేనా. మరి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి, డైరెక్ట్ మల్టిప్లికేషన్. వాట్ ఈస్ ఇట్, డైరెక్ట్ మల్టిప్లికేషన్ ఏంటో చెప్తా ఇది. ఓకేనా. సో క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి, డైరెక్ట్ మల్టిప్లికేషన్ అంటే ఏంటో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ 2 పెన్నులకి 4 రూపాయలు అనుకో. ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటో చూడాలి. సో వాట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, జాగ్రత్త చూడండి. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటంటే జాగ్రత్త చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఏంటది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ను యొక్క ధర ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 10 పెన్నులు కొన్నా. 10 పెన్నుల యొక్క ధర 20 రూపాయలు అనుకుందాం. ఓకేనా. అప్పుడు 20 పెన్నుల ధర ఏమవుతుంది, 20 పెన్నుల ధర ఏమవుతుంది అని అంటే 40 రూపాయలు అవుతుంది. జాగ్రత్త చూడండి, ఇక్కడ విషయం ఏంది, వస్తువుల సంఖ్య అంటే ఆర్టికల్స్ సంఖ్య తక్కువ ఉంది, అప్పుడు ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆర్టికల్ సంఖ్య పెంచినావా అంటే వస్తువుల సంఖ్య పెంచినవా, అప్పుడు ఏమైంది, ప్రైస్ కూడా పెరిగింది. జాగ్రత్త చూడండి. అంటే ఏంటి ఇక్కడ, అంటే ఒక వేరియబుల్ పెరిగింది, దాంతో పాటు దాని మీద ఆధారపడినటువంటి ఇంకొక వేరియబుల్ కూడా పెరుగుతుంది. అంటే ఒకటి పెరిగితే ఇంకోటి పెరగడం, ఒకటి తగ్గితే ఇంకోటి తగ్గడం. ఈ రిలేషన్షిప్ లో ఉన్నటువంటి అంశాలను, ఇట్లాంటి రిలేషన్షిప్ లో ఉన్నటువంటి పాయింట్స్ మనం ఏమంటాం అంటే వాటిని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉన్నాయని అంటాం అనమాట. ఏమంటే చెప్పండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే అనులోమానుపాతంలో ఉన్నాయని అంటాం, రైట్. అర్థమవుతుంది కదా. మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎక్స్ అనేది పెరిగింది, ఎక్స్ తో పాటు ఎక్స్ మీద ఆధారపడి వై కూడా పెరిగింది అనుకోండి. సో ఎక్స్ తగ్గింది, ఎక్స్ తగ్గితే ఎక్స్ మీద ఆధారపడి వై కూడా తగ్గింది అనుకోండి. ఇప్పుడు ఏంటి, ఒకటి పెరిగితే ఇంకోటి పెరగడం, ఒకటి తగ్గితే ఇంకోటి తగ్గడం, పెరిగితే పెరిగింది, తగ్గితే తగ్గింది. ఇట్లా మనం ఏమంటామంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాం. ఏమంటాం చెప్పండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. వాట్ ఈస్ దట్ అంటే అనులోమానుపాతం, డైరెక్ట్లీ ప్రపోర్షనల్, రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పెరిగింది, దాని మీద ఆధారపడి వై తగ్గింది, ఎక్స్ తగ్గింది, దాని మీద ఆధారపడి వై పెరిగింది. అంటే ఒకటి పెరిగితే ఒకటి తగ్గడం, ఒకటి తగ్గితే ఇంకోటి పెరగడం. సో ఇలా ఉంటే దాన్ని ఏమంటాం చెప్పండి, ఇలా ఉంటే దాన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటాం. ఏమంటాం చెప్పండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. వాట్ ఈస్ దట్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకేనా. చూడండి, ఒకటి పెరిగితే ఇంకోటి పెరిగింది అనుకోండి, ఒకటి పెరిగితే ఇంకోటి పెరిగింది, ఒకటి తగ్గితే ఇంకోటి తగ్గింది, అప్పుడు దాన్ని ఏమనాలి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనాలి. ఒకటి తగ్గితే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి పెరిగింది, ఇంకోటి తగ్గింది, ఒకటి తగ్గితే ఇంకోటి పెరిగింది, అలా ఉంటే ఏమనాలి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనాలి. ఓకేనా, రైట్. ఇక్కడ దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్తా వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ వస్తువులు కొన్నాం అనుకో,
తక్కువ పైసలు అయితే, ఎక్కువ వస్తువులు కొంటే ఎక్కువ పైసలు అయితే. చూడండి, తక్కువ వస్తువులు తక్కువ పైసలు, ఎక్కువ వస్తువులు ఎక్కువ పైసలు, అంటే తక్కువ ఎక్కువ అంటే ఎందుకంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకోటి కూడా చెప్తా వినండి, ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కి ఎగ్జాంపుల్ కూడా చెప్తా వినండి. నేను ఇప్పుడు ఎక్కువ స్పీడ్ తో పోయింది అనుకో, అప్పుడు నాకు తక్కువ టైం పడుతుంది, అవునా కదా? ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక హైదరాబాద్ కానీ లేకపోతే ఒక ప్లేస్కి వెళ్తున్నాం, ఉన్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు ఎక్కువ వేగంతో వెళ్తే తక్కువ టైం పడుతుంది, మరి తక్కువ వేగంతో వెళ్తే ఎక్కువ టైం పడుతుంది, అవునా కదా? స్లోగా వెళ్తే ఎక్కువ టైం పడుతుంది. అంటే ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నట్టు? యూనివర్సలీ ప్రపోర్షనల్ ఉన్నట్టు అనమాట. అర్థమవుతుందా? రైట్. సో ఇలాగనమాట. మరి ఏంటి ఇక్కడ? రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 పెన్నులకి 50 రూపాయలు, 10 పెన్నులకి 50 రూపాయలు అయితే 100 పెన్నులకి ఎంత? 100 పెన్నులకి ఎంత? ఇక్కడ మరి ఏంటిది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే ఏంది ఇక్కడ? 10 వస్తువులు ఉంటే 50 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఇక్కడ వస్తువుల సంఖ్య పెంచినావు కదా, వస్తువుల సంఖ్య పెంచితే మరి ధర పెరుగుతుందా తగ్గుతుందా? ఖచ్చితంగా పెరుగుతుంది, అంతేనా కదా? రైట్. తెలుసు కదా మనకి, ఒక పెన్నుకు 10 రూపాయలు అనుకో, 2 పెన్నులకు ఏమవుతుంది? 20 రూపాయలు. అంటే వస్తువుల సంఖ్య పెంచితే ధర కూడా పెరిగింది. అంటే ఇక్కడ నువ్వు ఏం అబ్జర్వ్ చేయాలి? ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయాలి అంటే, జాగ్రత్త చూడండి, ఇచ్చినటువంటి అంశాలు అనేవి అనులోమానుపాతంలో ఉన్నాయా విలోమానుపాతంలో ఉన్నాయా అనేది ఖచ్చితంగా మనమే గుర్తుపట్టాలి. సో అనులోమానుపాతంలో ఉంటేనేమో ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. విలోమానుపాతంలో ఉంటే ఏం చేయాలి? డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. నేను చెప్తా. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఏంటంటే చూడండి, దీన్ని మల్టిప్లై చేసి దీన్ని డినామినేటర్లో రాయాలి. సో 0 క్యాన్సిల్, 100 × 5 ఎంత? 500. నా దట్ ఈస్ ద పాయింట్. అదే ఇప్పుడు మనం ఇక్కడ క్రాస్ అంటే ఏంటి? ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉందన్నమాట, విలోమానుపాతంలో ఉన్నాయి అనుకో, అప్పుడు ఏంటి? ఇక్కడ 10కి 50 అయితే 100కి ఎంత? సో 10కి 50 అయితే 100కి ఎంత అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? సో వాస్తవానికి ఇక్కడ పాయింట్ చెప్తానండి, ఇక్కడ నేను ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. సో 10కి 50 అయితే 100కి ఎంత అంటే 10 × 50/100. అంటే నువ్వు ఇక్కడ 0 క్యాన్సిల్. సో వాట్ ఈస్ ఆన్సర్? 5 అనమాట. చూడండి, ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయితేనేమో క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అదే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ విలోమానుపాతంలో ఉంటే ఏం చేయాలి? డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. డైరెక్ట్ మల్టిప్లికేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఈ పైన రెండింటిని మల్టిప్లై చేసి ఈ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చిందని ఈ 100తో డివైడ్ చేయాలి. అర్థమైంది కదా? క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి? 100 × 50/10. డైరెక్ట్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి? 10 × 50/100. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, అనులోమానుపాతంలో ఉంటేనేమన్నా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, విలోమానుపాతంలో ఉంటేనేమన్నా డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఎట్లా? ఇది ఇంటూ ఇది బై ఇది. డైరెక్ట్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి? ఇది ఇంటూ ఇది బై ఇది. ఇది డైరెక్ట్ మల్టిప్లై. డైరెక్ట్ అంటే డైరెక్ట్ చేస్తున్నావు కదా, ఇక్కడేమో ఇట్లా క్రాస్ లో మల్టిప్లై చేస్తున్నావు. మరి ఇక్కడ ఏం చేస్తున్నావు? డైరెక్ట్ గా పైన వాటిని డైరెక్ట్ గా మల్టిప్లై చేస్తున్నావు. అర్థమవుతుందా? సో అనులోమానుపాతంలో ఉంటే డైరెక్ట్ ఏంటది? క్రాస్ మల్టిప్లికేషన్. విలోమానుపాతంలో ఉంటే డైరెక్ట్ మల్టిప్లికేషన్. అర్థమవుతుంది కదా? రైట్. దట్ ఈస్ ద పాయింట్. ఇక ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఖచ్చితంగా. రైట్. నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్త చూడండి, మనకి మ్యాన్ పవర్ ఎక్కువ మంది ఉంటే తక్కువ టైం పడుతుంది, అంతేనే కదా? అంటే మ్యాన్ పవర్ అనేది టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఎక్కువ మంది ఉంటే తక్కువ టైం పడుతుంది, తక్కువ మంది ఉంటే ఎక్కువ టైం పడుతుంది. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు? మ్యాన్ పవర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు టైం. సో దీని నుంచి మనం ఏం రాస్తాం? M1D1 = M2D2. ఆల్రెడీ నేను ఇది ఎక్కడ చెప్పా? ఇది ఆల్రెడీ నేను టైమ్ అండ్ వర్క్ లో చెప్తున్నా, ఓకేనా? రైట్. సో ఇక్కడ కాలం అనేది రోజుల్లో ఉన్న, గంటల్లో ఉన్న, నిమిషాల్లో ఉన్న మ్యాన్ పవర్కి అది ఎలా ఉంటుంది? విలోమానుపాతంలో ఉంటుంది. సో దీనిలాగానే సో ఇది అవర్స్ లో ఉంది అనుకోండి, అప్పుడు M1H1 = ఏమవుతుంది? M2H2 అవుతుంది, అంతే కదా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది అనుకోండి, వర్క్ ఎక్కువ జరుగుతుంది. మ్యాన్ పవర్ తక్కువ ఉంటే వర్క్ తక్కువ జరుగుతుంది, అంతే కదా? ఎక్కువ మంది ఉంటే ఎక్కువ పని జరుగుతుంది, తక్కువ మంది ఉంటే తక్కువ పని జరుగుతుంది. అంటే ఏంది? ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. సో ఈ డబ్ల్యూట్ వస్తే ఏమవుతుంది? సో వాస్తవానికి ప్రపోర్షనల్ సింబల్ అని ఉంటుంది. దీన్ని ప్రపోర్షనల్ సింబల్ అంటే ఏంది? ఇక్కడ ఇది ప్రపోర్షనల్ సింబల్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్ అన్నట్టే. ఈ డబ్ల్యూట్ పట్టుకరా. సో M1/W1 = M2/W2. ఓకేనా? ఇంకా ఏమున్నాయి మనకి ఇక్కడ? ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటే తక్కువ టైం పడుతుంది, ఎఫిషియన్సీ తక్కువ ఉంటే ఎక్కువ టైం పడుతుంది. సో ఎక్కువ తక్కువ ఎక్కువ అంటే మళ్ళీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. అంటే ఏంటి ఇక్కడ? ఇది E1D1 = ఏంటంటే E2D2. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటి? ఎక్కువ మంది ఉన్నారు అనుకో, ఎక్కువ మ్యాన్ పవర్ ఉంటే ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుంది, అంతే కదా? ఎక్కువ మ్యాన్ పవర్ ఉంటే ఎక్కువ జీతాలు అంటే ఏంటి? సాలరీస్, ఓకేనా? తక్కువ మంది ఉంటే
తక్కువ జీతాలు, అంతే కదా. ఇక్కడ కూడా ఇదేమైతే చెప్పు, ఇప్పుడు ఏంది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. సో అప్పుడు ఏం రాస్తాం, M1/S1 ఈజ్ ఈక్వల్ టు M2/S2. సో ఇవన్నిటిని ఒక దగ్గర రాస్తే M1D1H1 by W1S1 is equal to M2D2H2E2 by W2S2, రైట్. ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు క్వశ్చన్లో మనుషుల గురించి రోజుల గురించి మాట్లాడితే ఈ ఫార్ములా వాడాలి. ఒకవేళ వాడు క్వశ్చన్లో మనుషుల గురించి రోజుల గురించి గంటల గురించి మాట్లాడితే M1D1H1 ఈజ్ ఈక్వల్ టు M2D2H2 అనే ఫార్ములా వాడాలి. ఒకవేళ వాడు ఫార్ములాలో మనుషుల గురించి రోజుల గురించి పని గురించి మాట్లాడితే M1D1/W1 ఈజ్ ఈక్వల్ టు M2D2/W2 అని వాడాలి. అర్థమవుతుందా? సో వాడు ఏది ఇస్తే మనం అక్కడి వరకు ఫార్ములా తీసుకోవాల్సి ఉంటుంది. నో, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఫార్ములాకి మించి మనకు వేరేదేం ఉండదు ఇక. అర్థమవుతుంది కదా. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా, దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఇవి మనకి చైన్ రూల్లో ఉండేటటువంటి కాన్సెప్ట్స్. చాలా చాలా సింపుల్, ఏం లేదు. అనులోమానుపాతంలో ఉంటే క్రాస్ మల్టిప్లికేషన్, విలోమానుపాతంలో ఉంటే డైరెక్ట్ మల్టిప్లికేషన్. సో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఇంకోటి ఏంటి ఇక్కడ, సో ఇక్కడ ఇవన్నీ కూడా మళ్ళీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే మనకున్న ఫార్ములా ఏంటి, M1D1 ఈజ్ ఈక్వల్ టు M2D2, M1H1 ఈజ్ ఈక్వల్ టు M2H2, M1/W1 ఈజ్ ఈక్వల్ టు M2/W2, E1D1 ఈజ్ ఈక్వల్ టు E2D2. ఇది M1/S1 అంటే సాలరీస్. సో మొత్తం ఇవన్నీ కలిపి రాస్తే అయ్యో చూడగా M1D1H1/W1 ఈజ్ ఈక్వల్ టు M2D2H2/W2. సో ఎఫిషియన్సీ పైన ఉంటుంది, సాలరీస్ అనేవి కింద ఉంటాయి. ఓకేనా, రైట్. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. వర్క్ ఎప్పుడు కూడా డినామినేటర్లో ఉండాలి, వర్క్ జీతాలు ఎప్పుడు కూడా కింద ఉండాలి. ఇంకో విషయం కూడా చెప్తున్నా వినండి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉండేటివన్నీ కూడా పక్క పక్కన ఉంటాయి, విలోమానుపాతంలో ఉండేటివన్నీ కూడా పైన ఉంటాయి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉండేటివన్నీ కూడా కింద ఉంటాయి. జాగ్రత్త చూడండి. ఓకేనా, రైట్. నో, దిస్ ఈస్ అ పాయింట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఎస్, నో, దట్ ఈస్ అ పాయింట్.